ఓం నమో నారాయణాయ నమః. మీనరాశివారికి ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక మరియు శుభవార్త. జూన్ 25, 26, 27, 28 తేదీలలో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీ భవిష్యత్తును మార్చే అవకాశం కలిగి ఉన్నాయి. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులలో దేవుడు మీకు 5 ప్రత్యేక సంకేతాలు పంపుతున్నాడు. ఆ సంకేతాలను గుర్తించిన మీనరాశివారు ఆర్థికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా మరియు ప్రేమ విషయాలలో పెద్ద మార్పులను చూడబోతున్నారు. మీరు ఇటీవల ఒక సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? మీ ప్రార్థనలకు ఎప్పుడు సమాధానం వస్తుందా అని ఎదురుచూస్తున్నారా? ఆగిపోయిన డబ్బు, ఉద్యోగ సమస్య, వివాహ ఆలస్యం, కుటుంబ కలహాలు లేదా ప్రేమలో అనిశ్చితి మిమ్మల్ని బాధిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ 4 రోజులలో గ్రహాల సంచారం మీనరాశివారికి చాలా ప్రత్యేకమైన సంకేతాలనిస్తోంది. దేవుడు మీకు పంపిస్తున్న ఆ 5 అద్భుతమైన సంకేతాలలో ఏ ఒక్క సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ వీడియోలో మీనరాశివారి స్వభావం, మంచి చెడు లక్షణాలు, గ్రహాల ప్రభావం, కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనయోగం, ఆరోగ్యం మరియు మీ అదృష్టాన్ని పెంచే ప్రత్యేక పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి. లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. వీడియో ప్రారంభించే ముందు మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేస్తే లేదా ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే కామెంట్లో ఓం నమో నారాయణాయ నమః అని వ్రాసి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మరి ఆలస్యం చెయ్యకుండా జూన్ 25 నుండి 28 వరకు మీనరాశివారికి దేవుడు పంపిస్తున్న ఆ 5 అద్భుతమైన సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడు మీకు పంపిస్తున్న మొదటి సంకేతం మీ జీవితంలోకి తిరిగి వస్తున్న వ్యక్తి లేదా వార్త. మీనరాశివారికి జూన్ 25 నుండి జూన్ 28 మధ్య కనిపించే మొదటి ముఖ్యమైన సంకేతం ఒక వ్యక్తి రూపంలో లేదా ఒక వార్త రూపంలో వస్తుంది. చాలామంది మీనరాశివారు గత కొన్ని నెలలుగా ఒక విషయం గురించి మౌనంగా బాధపడుతున్నారు. కొందరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు, మరికొందరు కుటుంబ సమస్యలతో అలసిపోయారు, ఇంకొందరు ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఏ దారి కనిపించక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినట్లు అనిపించినా దాని వెనుక పెద్ద అర్థం దాగి ఉంటుంది. మీ ఫోన్కు వచ్చే ఒక కాల్, చాలా రోజుల తర్వాత కనిపించే ఒక వ్యక్తి, అనుకోకుండా వినిపించే ఒక మాట లేదా ఎవరైనా ఇచ్చే ఒక సలహా మీకు చాలా ముఖ్యమైన మార్గాన్ని చూపించబోతోంది. సాధారణంగా మీనరాశివారు మనసుతో జీవిస్తారు. అందుకే కొన్నిసార్లు తమ ముందున్న అవకాశాలను కూడా భావోద్వేగాల కారణంగా వదిలేస్తారు. కానీ ఈసారి అలా జరగకూడదు. ఎందుకంటే దేవుడు మీకు పంపిస్తున్న మొదటి సంకేతం అవకాశం రూపంలో వస్తోంది. గురువారం రోజున మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తి సాధారణ మనిషిలా కనిపించినా అతని మాటల్లో మీ సమస్యకు సమాధానం ఉండవచ్చు. చాలా కాలంగా మీకు రాకుండా ఆగిపోయిన ఒక సమాచారం ఇప్పుడు మీ దగ్గరకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఒక ఉద్యోగ అవకాశం, ఒక వ్యాపార సూచన, ఒక బంధువు ద్వారా వచ్చే శుభవార్త లేదా ఒక ఆర్థిక మార్గం మీ ముందు తెరుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే దేవుడు ఇచ్చే అవకాశాలను పెద్ద అద్భుతాల రూపంలో ఊహించడం. కానీ ఎక్కువసార్లు జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా సాధారణ సంఘటనల రూపంలోనే వస్తాయి. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ఆహ్వానం, ఒక చిన్న ప్రయాణం, ఒక చిన్న సంభాషణ తర్వాతే పెద్ద మార్పులు ప్రారంభమవుతాయి. ఈ 4 రోజులలో మీ జీవితంలో అలాంటి ఒక సంఘటన జరగబోతోంది. కుటుంబంలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తుంది. మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మాట్లాడే ప్రయత్నం చెయ్యవచ్చు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు నిజం తెలుసుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన కుటుంబ చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయి. మీనరాశివారు ఎప్పుడూ ముందుగా క్షమించే మనసు కలిగి ఉంటారు. అదే గుణం ఇప్పుడు మీకు ఉపయోగపడబోతోంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఒక ప్రత్యేక మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఇప్పుడు లభించే అవకాశం ఉంది.
మీ గురించి ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న సందేహాలు తగ్గవచ్చు. కొన్ని రోజులుగా సరిగ్గా మాట్లాడని వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దేవుడు మీ సంబంధాలను సరైన దారిలోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్న సంకేతం. ఉద్యోగస్తులకు ఈ సంకేతం ఒక కొత్త బాధ్యత రూపంలో రావచ్చు. మొదట్లో అది భారంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. మీపై అధికారులు ఉంచే నమ్మకం పెరుగుతుంది. మీ ప్రతిభను పరీక్షించే సమయం వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకు ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త ఒప్పందం లేదా ఒక కొత్త పరిచయం ద్వారా లాభదాయకమైన అవకాశం లభించవచ్చు. మొదటి రోజు చిన్న లాభంలా కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద ఆదాయానికి కారణమవ్వవచ్చు. దేవుడు మీకు పంపిస్తున్న మొదటి సంకేతం, నువ్వు ఒంటరివాడివి కాదు, నీ సమస్యకు పరిష్కారం దగ్గరలోనే ఉంది, కళ్లను, చెవులను, మనసును తెరిచి ఉంచు అనే సందేశం. దేవుడు మీకు పంపిస్తున్న రెండవ సంకేతం, ఆగిపోయిన అదృష్టచక్రం మళ్లీ తిరగడం. మీనరాశివారికి గత కొన్ని నెలలుగా ఒక భావన ఉంది. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని, ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగడం లేదని, ఎవరో అదృష్టానికి తాళం వేసినట్లుగా అనిపించిందని చాలామంది చెబుతున్నారు. కాని జూన్ 26 మరియు 27 తేదీలలో గ్రహాల స్థితి ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని కదలడం ప్రారంభమవుతుంది. మీరిప్పటికే వదిలేసిన ఒక ఆశ మళ్లీ మేల్కొనే అవకాశముంది. కొందరికి ఆర్థిక విషయాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు గురించి ఒక సమాచారం వస్తుంది. ఆగిపోయిన చెల్లింపులు విడుదల కావచ్చు. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. దేవుడు మీకు పంపిస్తున్న రెండవ సంకేతం, ధనంతో మాత్రమే సంబంధం లేదు. ఇది జీవితంలో నిలిచిపోయిన ప్రతి అంశానికి సంబంధించినది. కొందరికి వివాహం ఆలస్యమవుతోంది, కొందరికి ఉద్యోగం రావడం లేదు, కొందరికి వ్యాపారం పెరగడం లేదు, మరికొందరికి ఇంట్లో శాంతి లేదు. ఇప్పుడు ఆ నిలిచిపోయిన శక్తి క్రమంగా కదలడం ప్రారంభమవుతోంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మార్పు ఒక్కసారిగా జరగదు. ఉదయం సూర్యుడు ఉదయించినట్లే నెమ్మదిగా వస్తుంది. మొదట ఒక చిన్న శుభవార్త వస్తుంది, తర్వాత ఒక అవకాశం కనిపిస్తుంది, తర్వాత ఒక మార్గం తెరుచుకుంటుంది. చివరకు మీరు కోరుకున్న ఫలితానికి చేరుకుంటారు. శుక్రవారం రోజున మీరు చేసే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీనరాశివారి మనస్సు చాలా మృదువుగా ఉంటుంది. ఎవరైనా చెప్పిన మాట వెంటనే నమ్మే స్వభావం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా చూస్తే ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నప్పటికీ అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. ఒకవైపు ధనం వస్తుంటే మరోవైపు ఖర్చులు దాన్ని తగ్గించే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ప్రతి రూపాయి విలువ తెలుసుకొని ఖర్చు చేయండి. ప్రేమ విషయాల్లో రెండవ సంకేతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు మీ విలువను తెలుసుకునే అవకాశముంది. మీరు చెప్పిన మాటలు అప్పట్లో వినిపించకపోయినా ఇప్పుడు వాటి అర్థం వారికి తెలుస్తుంది. సంబంధాలలో నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో కూడా అదృష్టచక్రం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం మీ మాటకు విలువ ఇవ్వనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగవచ్చు. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీ పాత్ర పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మీరు వారధిలా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది మంచి సంకేతమే. చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అలసట, మానసిక ఒత్తిడి లేదా నిరాశ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఉదయం లేచినప్పుడు కూడా ఒక కొత్త శక్తి అనుభూతి కావచ్చు. దేవుడు మీకు పంపిస్తున్న రెండవ సంకేతం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటివరకు నువ్వు చేసిన కష్టం వృధా కాలేదు. ఆలస్యమైంది కాని ఫలితం వస్తోంది. నీ అదృష్టచక్రం మళ్లీ తిరగడం ప్రారంభమైంది అనే సందేశం ఇందులో దాగి ఉంది. దేవుడు మీకు పంపిస్తున్న మూడవ సంకేతం, మీ ఇంటి చుట్టూ జరుగుతున్న మార్పులను గమనించండి. మీనరాశివారికి ఈ 4 రోజులలో దేవుడు పంపిస్తున్న మూడవ సంకేతం కుటుంబం మరియు ఇంటి వాతావరణం ద్వారా కనిపించబోతోంది. చాలామంది మీనరాశివారు బయట ప్రపంచంతో పోరాడటం కంటే ఇంట్లో శాంతి లేకపోతే ఎక్కువ బాధపడతారు. ఎందుకంటే మీనరాశివారికి కుటుంబం అంటే కేవలం బంధం కాదు, అది వారి బలం.
ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే వారు ప్రపంచాన్ని కూడా గెలవగలరు. కాని ఇంట్లో చిన్న కలహం జరిగినా వారి మనస్సు బాగా దెబ్బతింటుంది. జూన్ 27 శనివారం నుండి ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొంతకాలంగా ఒకరి మనసులో ఒకరిపై ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గే అవకాశముంది. మీ ఇంట్లో ఒక వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. మీరు ఎంత మంచిగా ఆలోచించినా, మీ ఉద్దేశం ఎంత స్వచ్ఛంగా ఉన్నా, మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. దేవుడు మీకు పంపిస్తున్న ఈ సంకేతం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కొందరి ప్రవర్తనలో మార్పు కనిపించవచ్చు. ఇంతకాలం మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. మీ అభిప్రాయాన్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ సలహా అడగవచ్చు. మీరు ఆశ్చర్యపడే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొంతమంది మీనరాశివారికి ఇంటి మార్పు గురించి కూడా ఆలోచనలు రావచ్చు. కొత్త ఇల్లు, ఇంటి మరమ్మత్తులు, ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. గతంలో వాయిదా పడిన పనులు ఇప్పుడు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా శక్తినిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా పెద్దవారి మాటలను గౌరవించండి. వారి ఆశీర్వాదం రూపంలో దేవుడు మీ జీవితంలో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ 4 రోజులలో మీకు పెద్దవారి ద్వారా వచ్చే ఒక సలహా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మీకు పంపిస్తున్న ఈ 3వ సంకేతం ఒక విషయాన్ని తెలియజేస్తోంది. మీరు అనుకున్నంతగా పరిస్థితులు చెడ్డగా లేవు. కొన్ని సంబంధాలు మళ్లీ బలపడబోతున్నాయి. కొన్ని బంధాలు మళ్లీ దగ్గర కాబోతున్నాయి. మీరు కోల్పోయానని అనుకున్న నమ్మకం తిరిగి వస్తోంది. అందుకే ఈ రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీ ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు లేదా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది దేవుడు మీకు పంపిస్తున్న సంకేతాలలో ఒకటి. ఎందుకంటే ప్రతి మార్పు బయట ప్రపంచంలో మొదలు కాదు, ముందు మనసులో మొదలవుతుంది. ఇప్పుడు మీ మనసులోనే ఒక కొత్త శాంతి పుడుతోంది. దేవుడు మీకు పంపిస్తున్న 4వ సంకేతం ప్రేమ, వివాహం మరియు మనస్సుకు సంబంధించిన రహస్య మార్పు. మీనరాశివారు ప్రేమ విషయంలో చాలా ప్రత్యేకమైనవారు. వారు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే ఎక్కువగా బాధపడేది కూడా వీరే. చాలామంది మీనరాశివారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో బాధలను దాచుకుని జీవిస్తుంటారు. తమ మనస్సులోని విషయాలను అందరితో పంచుకోరు. ఈ 4 రోజులలో దేవుడు పంపిస్తున్న 4వ సంకేతం మీ మనస్సుకు సంబంధించినది. గతంలో జరిగిన ఒక సంఘటనను మీరింకా మరిచిపోలేకపోతున్నట్లయితే ఇప్పుడు దాని ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని బాధపెట్టిన విషయం ఇప్పుడంతగా బాధించకపోవచ్చు. ఇదే దేవుని సంకేతం. ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. మీ గురించి ఎదుటి వ్యక్తి ఆలోచించే విధానంలో మార్పు రావచ్చు. ఇంతకాలం అర్థంకాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించవచ్చు. మీ నిజాయితీని గుర్తించే అవకాశముంది. కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా చర్చలు జరగకపోయినా ఇప్పుడొక కొత్త పరిచయం రావచ్చు. ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా గౌరవించడం మంచిది. ఈ సమయంలో మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రేమ అనేది కేవలం ఒక వ్యక్తిని పొందడం కాదు, మనస్సుకు శాంతి కలిగించడం కూడా ప్రేమే. దేవుడు మీకు పంపిస్తున్న ఈ సంకేతం ద్వారా మీ జీవితంలో సరైన వ్యక్తులెవరో, దూరంగా ఉండాల్సినవారెవరో అర్థమవుతుంది. కొంతమంది మీనరాశివారికి పాత పరిచయాలు మళ్లీ గుర్తుకురావచ్చు. గతంలో మాట్లాడిన వ్యక్తులు తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. అయితే ప్రతి పాత సంబంధం మళ్లీ ప్రారంభించడానికి కాదు, కొన్ని సంబంధాలు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తాయి. అందుకే భావోద్వేగంతో కాకుండా తెలివిగా ఆలోచించాలి. ఈ రోజుల్లో మీరు అనుకోకుండా ఒక పాట వినవచ్చు, ఒక జ్ఞాపకం గుర్తుకురావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి మళ్లీ ఆలోచించవచ్చు. ఇవన్నీ మీ మనస్సును శుభ్రపరిచే ప్రక్రియలో భాగం. దేవుడు మీలో దాచుకున్న బాధలను తొలగించి కొత్త శక్తిని నింపనానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మీకు పంపిస్తున్న 5వ సంకేతం మీ కష్టం వృధా కాలేదని చెప్పే ఆర్థిక సూచన.
మీనరాశివారు సాధారణంగా డబ్బు కోసం మాత్రమే పనిచెయ్యరు. తాము చేసే పనికి విలువ ఉండాలని కోరుకుంటారు. కాని కొన్నిసార్లు వారి మంచితనాన్ని ఇతరులు ఉపయోగించుకుంటారు. చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. ఇచ్చిన సహాయానికి కృతజ్ఞత కూడా దక్కకపోవచ్చు. దీనివల్ల కొంత నిరాశ కలుగుతుంది. జూన్ 28 ఆదివారం సమయానికి దేవుడు మీకు పంపిస్తున్న 5వ సంకేతం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు సహాయం చేసిన వ్యక్తి ద్వారా ఒక అవకాశం రావచ్చు. మీరు చేసిన కష్టం ద్వారా ఒక లాభం కనిపించవచ్చు. ఇది కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు, గౌరవం రూపంలో కూడా రావచ్చు. మీ విలువను గుర్తించేవారు పెరుగుతారు. మీరు చేసిన పనిని ప్రశంసించే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు జీతం, పదోన్నతి లేదా కొత్త బాధ్యతల గురించి మంచి సమాచారం రావచ్చు. వ్యాపారస్థులకు కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. రైతులకు స్వయం ఉపాధి చేసేవారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే దేవుడు ఇక్కడ ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు. డబ్బు రావడం ప్రారంభమైనప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తారో చూడబోతున్నాడు. అందుకే ఈ సమయంలో అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టంతో వచ్చిన ధనం సరైన దారిలో వెళితేనే అది నిలుస్తుంది. ఈ రోజుల్లో మీరొక ప్రత్యేకమైన అనుభూతిని పొందవచ్చు. భవిష్యత్తు గురించి ఇంతకాలం ఉన్న భయం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదో మంచి జరగబోతోంది అనే భావన మనస్సులో కలుగుతుంది. అదే దేవుడు మీకు పంపిస్తున్న సంకేతం. ఎందుకంటే విశ్వాసం పుట్టే ముందు ఫలితం కనిపించదు. ముందుగా మనస్సులో నమ్మకం పుడుతుంది. తర్వాత అవకాశాలు వస్తాయి. కొంతమందికి అనుకోకుండా ఆలయం దర్శనం చేసే అవకాశం వస్తుంది. మరికొందరికి దైవ నామం వినిపిస్తుంది. మరికొందరికి కలలో లేదా నిజజీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలగవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని సూచించే సంకేతాలు. దేవుడు మీకు చెబుతున్నది ఒక్కటే: నువ్వు ఇప్పటివరకు నడిచిన దారి వృధా కాలేదు. నీ కష్టం లెక్కలో ఉంది. సరైన సమయం దగ్గరపడుతోంది. దేవుడు మీకు పంపిస్తున్న 6వ సంకేతం. మీ చుట్టూ పదే పదే కనిపిస్తున్న సూచనలను నిర్లక్ష్యం చెయ్యవద్దు. మీనరాశివారికి ఈ సమయంలో కనిపించే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, కొన్ని సంఘటనలు పదే పదే జరగడం. ఒకే వ్యక్తి గురించి పలుమార్లు వినడం, ఒకే ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, ఒకే ఆలోచన పదే పదే మనసులోకి రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. చాలామంది దీనిని యాదృచ్ఛికం అనుకుంటారు. కాని ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఇవి సాధారణ సంఘటనలు కావు. జూన్ 25 నుండి 28 మధ్య దేవుడు మీకు కొన్ని విషయాలను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయం ఉండవచ్చు. మీ మనసు ఎప్పట్నుంచో ఒక పని చేయమని చెబుతుంటే మీరు మాత్రం దానిని పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు అదే విషయం మళ్లీ మళ్లీ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు, మీరొక పని ప్రారంభించాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కాని భయం, సందేహం లేదా పరిస్థితుల కారణంగా ఆగిపోయారు. ఇప్పుడు అదే విషయం మళ్లీ మళ్లీ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక పని ప్రారంభించాలని చాలా కాలంగా అనుకుంటున్నారు, కాని భయం, సందేహం లేదా పరిస్థితుల కారణంగా ఆగిపోయారు. ఇప్పుడు అదే పని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. అదే పని చేస్తున్న వ్యక్తి మీకు ఎదురవ్వచ్చు. దానికి సంబంధించిన సమాచారం మీకు చేరవచ్చు. ఇది కేవలం సంఘటన కాదు, దేవుడు మీకు సరైన సమయం వచ్చిందని తెలియజేసే సంకేతం. మీనరాశివారు సాధారణంగా తమ అంతరాత్మ చెప్పే మాటలను బాగా వినగలరు. కాని కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాల వల్ల తమ స్వంత నిర్ణయాలను ప్రక్కన పెడతారు. ఈ 4 రోజులలో మాత్రం మీ మనసు చెప్పే మాటలను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడు బయట ప్రపంచం ద్వారా మాత్రమే కాదు, మీ అంతరాత్మ ద్వారా కూడా మాట్లాడతాడు. కొంతమంది మీనరాశివారికి ఒక ప్రత్యేకమైన సంఖ్య పదే పదే కనిపించవచ్చు. మరికొందరికి ఒకే దేవుడి పేరు మళ్లీ మళ్లీ వినిపించవచ్చు. ఇంకొందరికి ఒకే ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ విషయాలను నవ్వుకుని వదిలేస్తే వాటి వెనుక అర్థమేమిటో ఆలోచించాలి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కూడా ఇలాంటి సంకేతాలే వస్తాయి. మీరు చాలా కాలంగా చెయ్యాలనుకుంటున్న ఒక మార్పు గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త దిశ కనిపించవచ్చు. విద్యార్థులకు సరైన మార్గదర్శకం లభించవచ్చు. దేవుడు మీకు పంపిస్తున్న ఈ 6వ సంకేతం చాలా లోతైనది. నేను నీకు దారి చూపిస్తున్నాను, కాని నువ్వు గమనించాలి అనే సందేశం ఇందులో దాగి ఉంది. జీవితంలో కొన్ని అవకాశాలు తలుపు తొట్టవు. అవి కేవలం సంకేతాల రూపంలో కనిపిస్తాయి. వాటిని గుర్తించేవారే ముందుకు వెళతారు. దేవుడు మీకు పంపిస్తున్న 7వ సంకేతం.
మీ ఆరోగ్యం మరియు మనశ్శాంతి గురించి హెచ్చరిక. మీనరాశివారు ఎక్కువగా తమ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఎవరికైనా సమస్య ఉంటే దాన్ని తమ సమస్యగా భావిస్తారు. కుటుంబ సభ్యులు బాధపడితే తాము కూడా బాధపడతారు. అందుకే బయటకు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా అనుభవించే రాసులలో మీనరాశి ఒకటి. ఈ 4 రోజులలో దేవుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని. మీరు అందరికోసం పరుగులు తీస్తూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. సరైన నిద్ర లేకపోవచ్చు. సమయానికి భోజనం చెయ్యకపోవచ్చు. మనసులో ఉన్న బాధలను బయటకు చెప్పకుండా దాచుకుని ఉండవచ్చు. ఇప్పుడు మీ శరీరం కొన్ని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అలసటగా అనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించే స్వభావం పెరగవచ్చు. చిన్న విషయానికే మనసు బాధపడవచ్చు. ఇవి కేవలం శారీరక సమస్యలు కావు. మీకు విశ్రాంతి అవసరమని దేవుడు చెబుతున్న సంకేతాలు. ప్రత్యేకంగా శనివారం రోజున మీరు కొంత సమయం మీకోసం కేటాయించడం మంచిది. ప్రశాంతంగా ఆలయానికి వెళ్లడం, ప్రకృతి మధ్యలో కొంతసేపు గడపడం, దేవుని నామస్మరణ చేయడం మీ మనసుకు ఎంతో ఉపశమనమిస్తుంది. చాలామంది మీనరాశివారు ఒక సమస్యను 10 సార్లు ఆలోచిస్తారు, కానీ దానికి పరిష్కారం మాత్రం ఆలోచించరు. ఈ అలవాటు వల్లే ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు దేవుడు మీకు చెబుతున్నది ఒకటే: జరిగింది గురించి బాధపడడం తగ్గించి జరగబోయేది గురించి విశ్వాసం పెంచుకోమని. ఆరోగ్యపరంగా చూస్తే నీరు ఎక్కువగా త్రాగడం, నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేయడం, ఉదయం కొద్దిసేపు నడవడం మంచిది. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా మీ శరీరం మరియు మనసుపై పెద్ద ప్రభావం చూపుతాయి. ఈ సంకేతం వెనుక మరో అర్థం కూడా ఉంది. మీ జీవితంలో త్వరలో ఒక ముఖ్యమైన అవకాశం రాబోతోంది. ఆ అవకాశాన్ని అందుకోవడానికి మీరు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. అందుకే దేవుడు ముందుగానే మీకు జాగ్రత్త చెబుతున్నాడు. దేవుడు మీకు పంపిస్తున్న 8వ సంకేతం: మీరు కోరుకున్న దానికి ముందు పరీక్ష వస్తుంది. మీనరాశివారికి జీవితంలో చాలాసార్లు ఒక అనుభవం ఎదురైంది. ఏదైనా మంచి జరగబోతున్నప్పుడు దానికి ముందు ఒక చిన్న సమస్య వస్తుంది. ఒక శుభవార్త రాకముందు ఒక ఆందోళన కలుగుతుంది. ఒక అవకాశం దొరకకముందు ఒక నిరాశ ఎదురవుతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. జూన్ 27 మరియు 28 తేదీలలో ఒక చిన్న పరీక్ష ఎదురవ్వచ్చు. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. మొదట చూసినప్పుడు అది సమస్యలా అనిపించవచ్చు, కానీ తరువాత అదే మీకు లాభం చేకూర్చే పరిస్థితిగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఒక అదనపు బాధ్యత రావచ్చు. మొదట అది భారంగా అనిపిస్తుంది, కాని తరువాత అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారుతుంది. వ్యాపారస్తులకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట భయంగా అనిపించినా అదే నిర్ణయం భవిష్యత్తులో లాభాన్ని తెచ్చిపెడుతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఒక చిన్న అపార్థం రావచ్చు, కాని ఆ అపార్థం తొలగిన తర్వాత బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో కూడా చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కాని వాటివల్ల నిజమైన ప్రేమ, నిజమైన బంధం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. ఇక్కడ దేవుడు మీకు పంపిస్తున్న సంకేతం చాలా స్పష్టంగా ఉంది. సమస్యను చూసి భయపడకు, దాని వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించు అని చెబుతున్నాడు. ఎందుకంటే జీవితంలో కొన్ని తలుపులు తెరుచుకోవడానికి ముందు కొంచెం బలంగా నెట్టాలి. అలాగే కొన్ని ఆశీర్వాదాలు రావడానికి ముందు మన సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ 4 రోజులలో ఏదైనా అనుకోని ఆటంకం ఎదురైనా వెంటనే నిరాశ చెందకండి. ఒక అడుగు వెనక్కి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే దేవుడు మీకు పంపిస్తున్న 8వ సంకేతం పరీక్ష రూపంలో వస్తోంది. కాని ఆ పరీక్ష చివరలో మీకు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త దారి, ఒక కొత్త ఆశ కనిపించబోతోంది. మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే: ఈ పరీక్ష శిక్ష కాదు, ఇది మీ మరింత బలంగా చేయడానికి వచ్చిన అవకాశం. దేవుడు మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకే భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుడు మీకు పంపిస్తున్న 9వ సంకేతం కలలు, దైవ దర్శనాలు మరియు అకస్మాత్తుగా కలిగే భావనలు. మీనరాశివారికి మిగతా చాలా రాసుల కంటే ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. అది అంతర్జ్ఞానం. కొన్నిసార్లు జరగబోయే విషయాలు ముందుగానే మనసులో అనిపిస్తాయి. కొంతమంది చెప్పకుండానే వారి బాధలను అర్థం చేసుకోగలరు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని ముందుగానే గుర్తించగలరు. ఈ కారణంగానే మీనరాశిని ఆధ్యాత్మిక రాశిగా కూడా భావిస్తారు. జూన్ 25 మరియు 28 మధ్య దేవుడు మీకు పంపిస్తున్న 9వ సంకేతం కలల రూపంలో లేదా అకస్మాత్తుగా కలిగే భావనల రూపంలో కనిపించవచ్చు.
సాధారణంగా వచ్చే కలలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు, కాని ఈ సమయంలో వచ్చే కొన్ని కలలు మాత్రం మీ జీవితానికి సంబంధించిన సూచనలను కలిగి ఉండవచ్చు. మీరు కలలో ఆలయం చూడవచ్చు, ప్రవహించే నీరు కనిపించవచ్చు, దీపం వెలుగుతూ కనిపించవచ్చు, విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి లేదా గురువు వంటి దైవరూపాలు దర్శనమివ్వవచ్చు. ఇవి భయపడాల్సిన సంకేతాలు కావు, మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక రక్షణ ఏర్పడుతోందని తెలియజేసే సూచనలు. కొంతమందికి రాత్రిపూట నిద్రలేచిన తర్వాత ఒక ప్రత్యేకమైన అనుభూతి కలగవచ్చు. ఏ కారణం లేకపోయినా మనసులో శాంతి కలగవచ్చు. కొన్ని రోజులుగా బాధిస్తున్న సమస్య గురించి అకస్మాత్తుగా ఒక పరిష్కారం గుర్తుకురావచ్చు. ఇది మీ ఆలోచన కాదు, దేవుడు మీకు చూపిస్తున్న దారి కావచ్చు. మీనరాశివారు చాలాసార్లు తమకు వచ్చిన మొదటి ఆలోచనను పట్టించుకోరు, తరువాత అదే నిజమైందని గుర్తిస్తారు. ఇప్పుడు అలాంటి పొరపాటు చేయకండి. మీ మనసులో బలంగా పదే పదే వస్తున్న ఆలోచనలను గమనించండి. అవి మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కావచ్చు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం కూడా జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచించని ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకురావచ్చు. తరువాత అతనికి సంబంధించిన ఫోన్ రావచ్చు లేదా అతనికి సంబంధించిన వార్త వినవచ్చు. ఇది కూడా దేవుడు మీకు పంపిస్తున్న సంకేతాలలో ఒకటి. కొంతమంది మీనరాశివారికి దైవనామం పదే పదే వినిపించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఒకే భక్తిగీతం వినిపించవచ్చు, ఒకే దేవుడి ఫోటో కనిపించవచ్చు, ఒకే మంత్రం పదే పదే మీ చెవిలో పడవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, దేవుడు మీ దృష్టిని ఒక ప్రత్యేక దిశలోకి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఈ 4 రోజులలో మీ హృదయం చెప్పే మాటలను గౌరవించండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక దారి చూపించినా మీ ఆత్మ మరో దారి చూపిస్తే చాలాసార్లు ఆత్మ చూపిన దారే సరైనదిగా మారుతుంది. దేవుడు మీకు పంపిస్తున్న 9వ సంకేతం ద్వారా మీలో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మీకు పంపిస్తున్న 10వ సంకేతం, ఒక తలుపు మూసుకుంటే మరో గొప్ప తలుపు తెరుచుకుంటోంది. మీనరాశివారు గతంలో కోల్పోయిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఆ పని జరిగి ఉంటే బాగుండేది, ఆ వ్యక్తి దూరం కాకపోయి ఉంటే బాగుండేది, ఆ నిర్ణయం తీసుకుని ఉంటే నా జీవితం వేరేలా ఉండేది అని తరచూ ఆలోచిస్తుంటారు. కాని దేవుడు ఇప్పుడు మీకొక గొప్ప సత్యాన్ని తెలియజేయబోతున్నాడు. మీ జీవితంలో కొన్ని విషయాలు జరగకపోవడం కూడా ఒక ఆశీర్వాదమే. మీరు కోల్పోయానని భావించిన కొన్ని అవకాశాలు నిజానికి మీకు సరైనవి కాకపోవచ్చు. మీరు బాధపడిన కొన్ని సంఘటనలు భవిష్యత్తులో పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు. జూన్ 28 ఆదివారం నాటికి మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎందుకు కొన్ని పనులు జరగలేదో క్రమంగా అర్థం కావడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, ఆటంకాలు, నిరాశలు అన్నీ ఒక పెద్ద ప్రణాళికలో భాగమని తెలుసుకుంటారు. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న వారొక కొత్త అవకాశం గురించి వినవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త మార్గం కనిపించవచ్చు. కుటుంబంలో ఒక నిర్ణయం మీకు అనుకూలంగా మారవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఒక కొత్త ఆశ కనిపించవచ్చు. కాని ఈ ఫలితాలు రావడానికి ముందు మీరు గతాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మీకు పంపిస్తున్న 10వ సంకేతం ఏమిటంటే, గతం ముగిసింది, ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది అనే సందేశం. మీరు కోల్పోయిన వాటిని పట్టుకుని నిలబడి ఉంటే కొత్త ఆశీర్వాదాలు మీ చేతుల్లోకి రావు. అందుకే ఈ సమయంలో ఒక పని చెయ్యండి. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలను ఒక్కసారి గుర్తుచేసుకుని వాటిని దేవుడి పాదాల వద్ద వదిలేయండి. మీ మనస్సులో ఉన్న భారాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే కొత్త ఆశీర్వాదాలకు స్థలం కల్పించాలి. ఈ 4 రోజులలో మీకు వచ్చే ప్రతి మంచి అవకాశం, ప్రతి శుభవార్త, ప్రతి కొత్త పరిచయం వెనుక దేవుని అనుగ్రహం పనిచేస్తోంది. మీరు గమనించాల్సింది ఒక్కటే, భయాన్ని తగ్గించి విశ్వాసాన్ని పెంచడం. మీనరాశివారికి ఈ సమయంలో చేయవలసిన ప్రత్యేక పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవే. గురువారం రోజు సమీపంలోని శ్రీమహావిష్ణు ఆలయానికి వెళ్లి తులసి దళాలను సమర్పించండి. శుక్రవారం లక్ష్మీదేవి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. శనివారం రోజు ఒక పేదవారికి అన్నదానం చెయ్యండి. ఆదివారం ఉదయం సూర్యనారాయణుడికి జలార్పణ చెయ్యండి. ప్రతిరోజు ఉదయం 21 సార్లు ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని జపించండి. రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః జపించండి. ఇంటి తులసి మొక్కకు నీరు పోసి 3 ప్రదక్షిణలు చెయ్యండి. పక్షులకు ధాన్యం వేయండి. గోవుకు ఆహారం పెట్టగలిగితే మరింత శుభఫలితాలు లభిస్తాయి. ఈ 4 రోజులలో మీ ఇంటిలో ఒక దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా వెలిగించండి. ఆ దీపం వెలుగు మీ జీవితంలోకి వస్తున్న కొత్త అవకాశాలకు ప్రతీకగా భావించండి.
దేవుడు మీకు పంపిస్తున్న ఆ 5 ప్రధాన సంకేతాలు, వాటికి అనుసంధానమైన మిగిలిన సంకేతాలను మీరు గమనిస్తే మీ జీవితంలో జరుగుతున్న మార్పులను మీరు స్వయంగా గుర్తించగలుగుతారు. ఓం నమో నారాయణాయ నమః. మీ జీవితంలో ఈ రోజులో జరుగుతున్న మార్పులను కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మీకు ఈ విధమైన విశ్లేషణాత్మక రాశిఫలాలు ప్రతిరోజూ అందుతూనే ఉంటాయి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకు ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.